ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అసలు రాజకీయ పరంగా అవగాహన లేదని చెప్తారా? 100%. ఎవరు చెప్తారో లేదో తెలియదు, నేనైతే చెప్తాను. నాకంటే ఆయన సీనియర్ కావచ్చు, ఆయన ఏ పార్టీలలో ఉండొచ్చు. కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తివి కదా, సీఎం ని క్వశ్చన్ చేసే రైట్స్ ఉండే కదా. ఎందుకుండే? మేము అందరం ఎన్నుకున్నాం కదా, అలా కోట్లేసినాం కదా మా ప్రజలందరూ. తక్కువ ఉన్నాయి కదా అక్కడ. అయితే ఏముందండి, ఇప్పుడు సీఎంగా ఆయనను రెస్పెక్ట్ ఇస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం. మర్యాద ఆయన పెట్టుకుంటలేడు, మేము ఆయనకి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఆయన మంచి పనులు చేస్తే ఆయన అప్రిషియేట్ చేయడానికే మేము అందరం ఉన్నాం. కానీ ఆయన ఏం చేస్తలేడు కదా. ఆయన మంచి పని చేస్తే రోడ్ల మీద ప్రజలు వచ్చి అరవడము, ఇట్లా లొల్లీలు చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేయరు. ఆయన మంచి పని చేస్తే అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు కేసీఆర్ గారిని ఊరికే అందరూ కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఉన్నాక కూడా కేసీఆర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు? ఆయన ఎప్పుడైనా కూడా ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టలే. ఆయన నిరంతరం ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సంక్షేమం ఇచ్చే, అంటే మేనిఫెస్టోలో పెట్టని హామీలను కూడా ఆయన ఇచ్చి ప్రజలకి సంతోషపరిచిండ్రు తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలే. ఇప్పుడు హైడ్రాని తీసుకొని వచ్చిండ్రు, అన్యాయంగా రోడ్ పాలు చేస్తున్నారు. హైడ్రాతోని ఏమంటారు, కొన్ని ప్లేసెస్లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని టచ్ చేయట్లేదు. నందనవనం చేస్తా అని చెప్పారు. అవును, అదే కనిపిస్తుంది, నందనవనమే కనిపిస్తుంది మాకు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు నుంచిన దగ్గర అంతా నందనవనమే ఉన్నట్టు ఉంది. నా ఫూలిష్ అది. నువ్వు ఒకటి ఏదైనా తీసుకొచ్చిన ఏదైనా కూడా దానికి చూసుకోవాలి. అంటే అప్పుడు కూడా మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు మూసి ప్రక్షాళన చేయాలనుకున్నారు, దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించి ఇప్పటికీ చాలా ఫ్లైఓవర్స్ కానీ ఎంక్రోచెస్మెంట్ కానీ అవన్నీ కూడా పబ్లిక్ని కన్విన్స్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసిరు కాబట్టి ఇప్పుడు దాకా అంత ఇబ్బందులు కాలే. కానీ ఈయన ఏం చేస్తుండే, డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ లేకుండా బుల్డోజర్ తీసుకుపోయి వాళ్ళ ఇల్లునని ఏమంటారు కూలగొట్టేసి రోడ్ల మీదకి తీసుకొచ్చారు. మీరు చూసారు, మీరే డైరెక్ట్గా స్వయంగా పోయి వాళ్ళ వాయిస్ తీసుకున్నారు, వాళ్ళ విజువల్. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు కట్టుకోలేదు వాళ్ళు. ఎన్నో సంవత్సరాల నుంచి, గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ పర్మిషన్లు అవన్నీ కూడా వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళు ఎంక్రోచ్ చేసిరు, ఈ జాగా గవర్నమెంట్ది, ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని అంటే, మరి ఆడ రోడ్లు వేసిన వాళ్ళు ఎక్కడ పోయినరు, ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నావు, మరి నువ్వు రాగానే ఇవన్నీ చేస్తున్నా అన్నప్పుడు ఆ ఏడాది నుంచే నువ్వు ట్యాక్సులు కలెక్ట్ చేయడం బంద్ చేసేది ఉండే, వాళ్ళకి వాటర్ కనెక్షన్ ఇచ్చేది లేకుండే, కరెంట్ ఇచ్చేది లేకుండే, అన్నీ బంద్ చేసి వాళ్ళకి క్లియర్గా ముందే ప్రిపేర్ చేసేది ఉండే. అప్పుడు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంది కదా.